డ్రెస్సింగ్‌ని బట్టి ఫీలింగ్స్ మారతాయా లేదా అబ్బాయిలకి? డ్రెస్సింగ్‌లు బట్టి ఫీలింగ్స్ మారతాయి అనేటువంటిది వీళ్ళ సెల్ఫ్ కంట్రోల్‌లో కూడా ఉంటుంది. హ్మ్. మారవు. ఇదే మీ అక్కో, మీ చెల్లో ఎక్స్‌పోజింగ్ డ్రెస్‌తో నిలబడుంటే మీకు మూడొస్తదా? సో, ఆమె కూడా ఆడదే కదా! హ్మ్. అనసూయ పక్కన పెట్టేయండి. మరి మూడెందుకొస్తది? హ్మ్. అంటే ఆడవాళ్ళు ఎవరు కనపడి అట్లా అలా ఉండకూడదనే కదా వాళ్ళు చెప్పేది. హ్మ్. వాళ్ళు మానసికంగా చేంజ్ అవ్వాలని కూడా చెప్తున్నారు. హ్మ్. హార్మోన్ అవుతాయి. అది కొంత వాస్తవం కూడా లేకపోలేదు. వాస్తవం కూడా ఉంది. మరి అదే కానీ అంటున్నా. కూడా అక్కడ సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి. అలాగే మగవాళ్ళు కూడా ఎక్స్‌పోజ్ చేస్తున్నారు కదా! హ్మ్. మరి మగవాళ్ళు 'ప్రభాస్' గారిని చూసి అమ్మాయిలందరూ అలా అయిపోతున్నారా? హ్మ్. మరి సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి. సిక్స్ ప్యాక్స్ అనేవి మగవాళ్ళకి ఎందుకున్నాయి? ఆడవాళ్ళకి సిక్స్ ప్యాక్ అనేవి ఎందుకు లేవు? ట్రై చేయమనండి. మరి ఆ! సిక్స్ సిక్స్ ప్యాక్స్ ప్యాక్ అంటే మగవాళ్ళే సిక్స్ ప్యాక్స్ ప్రదర్శిస్తుంటారు కదా! ఇట్లా ఇట్లా కండలున్నాయి. మరి ఆడవాళ్ళు సిక్స్ ప్యాక్స్ కూడా ఉండాలి కదా! ఎవరైనా అడిగారా మరి అట్లా? మరి అడిగారా మీరు సిక్స్ ప్యాక్ పెట్టుకోలేదు ఎందుకని ఎవరినైనా అడిగారా? అడగలేదు. ఇవి వాస్తవం ఏందంటే మన సమాజంలో అలా ఉంది మొదటి నుంచి కూడా. హ్మ్. స్వాతంత్రం రాకముందు అసలు స్త్రీలకు అసలు హక్కులే లేవు. హ్మ్. వంటింటి కుందేల్లాగా ఉండేవాళ్ళు. అసలు చదువుకోవడానికి కూడా బయటకొచ్చేవాళ్ళు కాదు. హ్మ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం సమానత్వం అనేది సమాన హక్కులిచ్చింది. ఆడవాళ్ళు కూడా బయటకొచ్చి చదువుకుంటున్నారు. కొంత ఆధునికత వైపు కొంత మారుతున్నారు. సరే మీకు పెళ్లయిందా? నాకు పెళ్ళయిందండి. ఇప్పుడు ఇక్కడ పర్సనల్ విషయాలు కాదండి. ఒకళ్ళ మళ్ళీ వ్యక్తి మీ పర్సనల్ విషయానికొచ్చేసరికి నేను పర్సనల్ విషయం చకచక శివాజీ గారిని నేను ఏ పర్సనల్ క్వెషన్ వెంటనే వేయలేదు. ఫీల్ అయిపోతున్నారుగా మీరు. శివాజీ గారిని నేను ఏ పర్సనల్ క్వెషన్ వేయలేదు. ఆ! అలాగే అనసూయ గారి పర్సనల్ విషయం ఎవరైనా సరే ఇక్కడ పర్సనల్ విషయం కాదండి. అరే మళ్ళా సమాజంలో జరుగుతున్న మార్పులకి మనం కూడా కాదండి. మీరు ఇవన్నీ రెస్పాండ్ అనేది అవ్వాలి. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం మాట్లాడుతున్నారు గదా! మీ ఇంట్లో వాళ్ళు అలా డ్రెస్ ఏసుకుంటే మీరు సహిస్తారా? ఇది ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి స్ట్రెయిట్‌గా. వాళ్ళసలు అటువంటి డ్రెస్సులు వేసుకోరు. ఎందుకంటే ఎందుకేసుకోరు? ఆ! వాళ్ళ కన్వీనియంట్‌ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. ఆ! చూడండి ఒక ఒకవేళ వేసుకుంటే మీరేం జేస్తారు? వాళ్ళ మీ ప్రొఫెషన్‌ని బట్టి ఉంటదండి. అనసూయ గారు గ్లామరస్ డ్రెస్ ఏసుకున్నారంటే ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి ఏసుకున్నారు. ఒక సెలబ్రిటీలు మీరు వేసుకోవాల్సొస్తది. మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు అవునండి. గదా! మీ మేడం, మీ మిసెస్ సాధారణ అట్లా మహిళలకు వేసుకుంటే అవసరమే లేదు. ఎందుకు సాధారణ అవసరం? ఇప్పుడు ఒక హీరోయిన్ అవ్వాలంటే హ్మ్. ఆమె కూడా బికినీ వేసుకుంటే ఆమెకు అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇది వాస్తవం. హ్మ్. అలాగే ఆమె ఎంత స్టైలిష్‌గా ఉంటుందనేటువంటి ఒక హీరోయిన్‌కే ఒక సమంత గారి పాట చూసారా? హ్మ్. 'పుష్ప' సినిమాలో సమంత డ్రెస్ చూసారా? హ్మ్. సమంత వల్ల ఆ సినిమా హిట్ అయింది. ఆ హ్మ్. సినిమాకి 'పుష్ప' సినిమాకి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు సమంత 'ఊ అంటావా ఊహు అంటావా' ఆ పాటతో వచ్చినాయి. ఇది వాస్తవం. ఇది వాస్తవం ఆ! ట్రూత్. ఆ! సమంత గారి 'ఊ అంటావా ఊహు అంటావా' పాట వల్ల కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి ఆ సినిమాకి. హ్మ్. అందులో సమంత గారి డ్రెస్ ఎలా వేసుకున్నారు? ఆమె ఒక ఆధునిక మహిళ. అదే దట్ ఈస్ ఎ ప్రొఫెషన్. ఆ పాటలు అలా యేసుకోవాలి. వస్త్రధారణ ఉండాలి. అలాగే వెబ్ సీరీస్‌లో వస్త్రధారణ ఎక్స్‌పోజింగ్ ఎక్కువుందని ఆమె పర్సనల్ లైఫ్ కూడా ఆమె కూడా ఇందుకే కదా డైవోర్స్ తీసుకుంది. హ్మ్. పర్సనల్ ఇష్యూ వచ్చి కేవలం వస్త్రధారణ దగ్గరే ఆమె డైవోర్స్ తీసుకుంది. హ్మ్. ఆ వస్త్రధారణ వద్దు అన్నారు. మరి దీన్ని వస్త్రధారణ యేసుకుంది అంటారు. మరి దీన్ని మీరు స్వేచ్ఛ కింద చూస్తారా? సమానత్వం కింద చూస్తారా? ఎవరు? అట్లాంటి సిట్యుయేషన్‌లో. అవును. స్వేచ్ఛ సమానత్వం ఉంది కాబట్టి, గట్స్ ఉంది కాబట్టి సమంత కూడా ఎళ్లి డైవోర్స్ తీసుకుంది. ఈరోజు ఆడవాళ్ళు అలా లేరు. హ్మ్. ఒకప్పుడులాగా అణిగిమణిగి ఉండాలని లేరు. చాలామంది ప్రముఖ హీరోయిన్స్ చూడండి. ప్రముఖ హీరోల కుమార్తెలు ఉన్నారు. రజనీకాంత్ గారి కుమార్తెలు, మెగాస్టార్ చిరంజీవి గారి నాగబాబు గారి కుమార్తె. వాళ్ళు భర్తతో కూడా విభేదాలొస్తే బరాబర్ ఇంటికొచ్చేస్తున్నారు. హ్మ్. ధైర్యంగా ఉంటున్నారు. స్వేచ్ఛగా సమానత్వంతో బతుకుతున్నారు. అంతేగాని వాడి కింద అణిమణిగి వాడి చేత అనిపించుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎవరు లేదు. చట్ట ప్రకారం ఏదైనా చేయాలి. చట్ట ప్రకారం వాళ్ళ హక్కు ఉంది కాబట్టి వాళ్ళ హక్కులు వాళ్ళు వినియోగించుకుంటున్నారు. సరే ఇంతకు మీ మేడం ఏమంటున్నారు ఈ విషయం మీద? ఎవరైనా అనేదంటారు. మిమ్మల్ని ఏమంటున్నారు? ఒక వస్త్రధారణ అనేటువంటిది వాళ్ళ ప్రొఫెషన్ బట్టి ఉంటుంది. హ్మ్. ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఒక హీరోయిన్‌గా చేసినప్పుడు అదే శివాజీ గారు కూడా చెప్పింది అదే గదా! సౌందర్య ఉంది గదా! కొన్ని పేర్లు చెప్పారు. హ్మ్. సౌందర్య గారి పేరు చెప్పారు. సావిత్రి గారి పేరు చెప్పారు. రీసెంట్‌గా ఏందంటే రష్మిక గారి పేరు చెప్పారు. అంటే సాయి పల్లవి పేరు చెప్పారు. అరే నలుగురు పేర్లు చెప్పినావు. దాని అర్థం ఏంది? మిగతా హీరోయిన్‌లందరూ డాష్ అనా? హ్మ్. దాని అర్థం ఏంది? వాళ్ళు మాత్రమే చక్కగా అవును చీరలో అందంగా ఉంటారు వాళ్ళు. హ్మ్. చీరలో సౌందర్య గారు అందంగా ఉంటారు. రష్మి గారు చీరలో అందంగా ఉండొచ్చు. మిగతా హీరోయిన్లు ఇంకో రకంగా అందంగా ఉంటారు. హ్మ్. సినిమా హీరోయిన్ అంటే వాళ్ళు ఆ పాత్రను బట్టి నటించాల్సి వస్తుంది. హ్మ్. దాన్ని బట్టి అంద ప్రదర్శన కూడా చేయాల్సి వస్తుంది. ఏది టిల్ ద సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేసినంత వరకు. హ్మ్. మరి వాళ్ళ చట్టపరంగా వాళ్ళకి హక్కు ఉంది. హ్మ్. అందుకే ఇక్కడ కేవలము ఒక అనసూయ గారు పెట్టిన బికినీ వల్లనే సమాజానికి ఏదో హాని కలుగుతుందని చెప్పేసి కొంతమంది చేయడం తప్పు అని చెప్తున్నాను. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ అనేటువంటిది ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్. కొన్ని హ్మ్. వందల మంది, వేల మంది మహిళలు ఉన్నారు అందులో. హ్మ్. అలాగే పురుషులు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పర్సనల్ లొకేషన్స్ కూడా వీడియోలు పెడుతుంటారు, ఫోటోలు పెడుతుంటారు. హ్మ్. అదేవిధంగా సినిమా హీరోయిన్‌లు డాన్సులు చేస్తుంటారు. మరి సినిమా హీరోయిన్‌లు కూడా వాళ్ళ పాత్రకు అవసరమైనంత కూడా నటిస్తూ ఉంటారు. 'నిరీక్షణ' సినిమాలో అసలు జాకెట్టే లేకుండా ఆమె నటించింది. ఎందుకంటే ఆ పాత్రకు అవసరం. అసలేమీ ఉండదు. కేవలం చీర మాత్రమే ఉంటుంది పైన. సరే.
మీ మరి పిల్ల- అప్పుడు తప్పని వాళ్ళని చూసి సమాజం చెడిపోదు అప్పుడు. సరే మీ పిల్లలు ఏమంటున్నారు మీ గురించి? ఎవరు జెన్యున్ గా చెప్పండి. ఎవరు జనునుగా చెప్పినా, ఎవరు ఏం చెప్పినా సరే సమాజంలో సాంప్రదాయంగా తిరగమని చెప్తారు. ఉమ్, తిరగొద్దని ఎవరు చెప్పరు. అందరూ ఇప్పుకొని తిరగండి ఏ మనిషి చెప్పడండి. ఉమ్, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళ వస్త్రధారణ అనేది ఉంటుంది. ఉమ్, ఒక్కొక్కసారి వాళ్ళు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రత్యేకించి ఉమ్, ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కావాలంటే, లేదంటే ఒక గ్లామరస్ ఫీల్డ్లో కనుక ఉన్నప్పుడు, ఒక మోడలింగ్ చేసినప్పుడు ఉమ్, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వస్త్రధారణ అనేది ఉంటుంది. ఓకే. సో అది క్యాట్ వాక్ అని చేస్తుంటారు, మీకు తెలిసే ఉంటుంది. క్యాట్ వాక్లో చాలా మంది అమ్మాయిలు రకరకాల డ్రెస్సులు వేసుకుని నడుస్తూ ఉంటారు. ఉమ్, అవన్నీ జనాలు ఏం వేసుకోరు. ఉమ్, ఇది గమనించాల్సిన విషయం. వాటిట్లో ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. ఉమ్. ఒక లక్ష్మి గారు చడ్డీలు మిడ్డీలు వేసుకుని నడుస్తూ వెళ్తుంటారు. లక్ష్మి గారు, మంచు లక్ష్మి గారు. మంచు లక్ష్మి గారికి సూట్ అయింది. లిటర్ ఏదో పట్టుకొని తిరుగుతారు కదా, ఏంటది? మంచు లక్ష్మి గారు అదేం లెటర్ అంటే, చాలా మంది అనసూయ గారిని టార్గెట్ చేయడం ఏంటంటే ఆవిడ శివాజీ విషయంలో రెస్పాండ్ అయ్యారు కాబట్టి. కానీ ఆ రోజు రెస్పాన్స్ అయిన చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఓకే. మంచు లక్ష్మి గారు రెస్పాండ్ అయ్యారు, నందిని రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు, తర్వాత అశ్విని దత్ గారు అమ్మాయి ఆమె రెస్పాండ్ అయింది, మరొకరు యాంకర్ గారు రెస్పాండ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు అందులో. వీళ్ళందరూ కూడా మా అసోసియేషన్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే, స్త్రీ పురుష మొదట వాళ్ళు చెప్పింది ఏంటంటే, శివాజీ గారు మాట్లాడిన మాటలు మాకు ఇబ్బందిగా ఉన్నాయి, వాటిని ఖండించాలి, సారీ చెప్పాలి అని సారీ చెప్పించారు. సో అది అంతవరకు ఓకే. తర్వాత ఏమందంటే, స్త్రీ పురుషుల మధ్య విచక్షణ ఉండొద్దు, స్త్రీ పురుషులు సమానమే, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి. దాంతోపాటు ఏంటంటే, ఒక సెలబ్రిటీస్కి వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి విధంగా మీరు కొన్ని అరేంజ్ చేయండి. తర్వాత కొన్ని వర్క్షాప్ పెట్టండి. ఎందుకంటే ఇది సినిమా వాళ్ళ మీద మాత్రమే కాదు, సినిమా వాళ్ళ మీద ఒక హీరోయిన్స్ హీరోలకు మాత్రమే కాకుండా స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి స్టేక్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు జెండర్ ఈక్వాలిటీ గురించి ప్రచారం చేయండి అనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీని గురించి కూడా తప్పనిసరిగా త్వరలో మంచు లక్ష్మి గారిని కలవటం జరుగుతుంది. వీలైతే జెండర్ ఈక్వాలిటీ గురించి కొన్ని మేము కూడా ప్రదర్శిస్తాం. రైట్. మరి ఈ స్టోరీకి ముగింపు ఎప్పుడు, ఈ గొడవకి ముగింపు అనేటువంటిది ఇది అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. నిన్న అందుకే అసోసియేషన్ వాళ్ళు కూడా, మన మహిళా సంఘాలు కూడా వాళ్ళు పబ్లిక్గా చెప్పారు. వాస్తవానికి మహిళా సంఘాలు అంటే అందరికీ భయం. ఎందుకంటే నిజంగానే భయం. మహిళా సంఘాలు అంటే పురుషులకు చాలా భయం అండి. ఎందుకంటే వాళ్ళందరూ కలిస్తే ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో అని భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి నాలెడ్జ్. సంధ్యారెడ్డి గారు మిమ్మల్ని ఆ రేంజ్ లో ఏకపడేస్తున్నా, మీరు ఏం మాట్లాడలేకుండా అలా కూర్చునిపోతున్నారు. ఇక్కడే మహిళలకి నేను ఎంతో గౌరవం ఇస్తాను అనేది ప్రత్యక్షం కనబడుతుంది. సంధ్యారెడ్డి గారు కేవలం ఒక మహిళ గారు కాబట్టి నేను ఆవిడకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చాను. ఇదే సమాజంలో ఇన్ఈక్వాలిటీ అనేది. ఒక ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఎగరొచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళని పెచ్చతిట్లు తిట్టొచ్చు. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళని తిట్టినా, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద మీదకి వచ్చారంటే, వామో నన్ను రేప్ చేయబోయాడు అనేస్తుంది. మీదకి వస్తే ఏమంటారు, వామో నన్ను ఏదో చేయబోయాడు అనేస్తారు. ఆమె రేవంత్ రెడ్డి గారు బంధువు అట, మరి ఆమెతో ఎందుకు పెట్టుకున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు మాకు అభిమాన నాయకుడు అండి. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా కొన్ని ప్రపోజల్స్ చేయడం జరిగింది. ఆయన కలవడానికి కూడా నేను వెళ్ళాను. కానీ అది ఆయన బిజీగా ఉండటం వల్ల కలవలేదు. నేను మూసీ నది మీద ఒక ప్రాజెక్ట్, కొన్ని చేంజెస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కలవడం జరుగుతుంది. మరి ఆయన కాపీ కొట్టాడు మీ ప్రాజెక్ట్ ఆల్రెడీ. మూసీ నదికి, సరే ఈ సందర్భం అవునో కాదో తెలియదు, మూసీ నదికి ముచ్చుకుందా నది అని పేరు మార్చాలి అనేటువంటి విధంగా కూడా మేము ఆయనకి అభ్యర్థన కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముచ్చుకుంద అనేది దాని అసలు పేరు. గంగా నది ఎంత పవిత్రమైనదో మూసీ నది కూడా అంత పవిత్రమైనది. అది పుట్టినటువంటి ప్రాంతంలో, జన్మ ప్రాంతంలో ఇప్పటికీ కూడా మూసీ నది అనేది ముచ్చుకుంద నది అంటారు దాన్ని. ముచ్చుకుంద అనే పేరు ఏంటంటే, ఒక ద్వాపర యుగం నుంచి ఉంది ఆ పేరు. గొప్ప మహర్షి ఉండేవాడు, ఆయన శ్రీకృష్ణ పరమాత్మతో ఆయన జరిగిన కొన్ని సంఘటనల వల్ల నదిగా మారాడు అనేటువంటి పురాణాల్లో ఉంది. కాబట్టి మూసీ నదికి ముచ్చుకుందా నది అని పేరు మార్చండి. ఒక గంగా నది ఎంత పవిత్రమైనదో ముచ్చుకుందా నది కూడా అంత పవిత్రమైన నదిగా చేయండి. దీనివల్ల చాలామంది వచ్చి స్నానాలు చేస్తారు అక్కడ. ఆ నదిలో మునగటం వల్ల ఇప్పటికీ ఉంది జన్మస్థానంలో, మూసీ నది ముచ్చుకుందా నది జన్మస్థానంలో అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తే పిల్లలు లేని వారు పిల్లలు పుడతారు. ఎస్, ఇప్పుడు కూడా చాలామంది వెళ్తారు అక్కడ. ప్లస్ వాళ్ళు ఏదైనా పాపాలు చేసిన వాళ్ళు పాపాలు పోతాయి, కొన్ని కోరికలు తీరుతున్నాయి. ఇది వాస్తవం కూడా. మరి అటువంటి పవిత్రమైనది మనం మళ్ళీ కూడా ముచ్చుకుంద నది అని పేరు పెట్టేసి, దీనివల్ల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. చాలామంది పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, ఆధ్యాత్మిక వాతావరణం కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్లా కంపల్సరీ మూసీ ప్రాజెక్ట్ అని చేపడతారు త్వరలో.
కాబట్టి దాని పేరుని మార్చి ముచ్చుకుంద నది ప్రాజెక్టు అని పెడితే బాగుంటుంది అని మేము ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసాం. ఎప్పుడు ఆఫీస్ ఫోన్ చేసినా ఫోన్ ఎవరు ఎత్తరు, ఇప్పుడు ఎత్తారులేండి. ఇప్పుడు ఇప్పుడు కూడా ఎత్తట్లేదు. అంటే మనం చేసాం తెలియదు అవతల తెలియదు కదండి ఎవరు చేశారు. చెప్పాలి. అనసూయ మురళీ శర్మ అంటే టక్కున గుర్తుపడతారు. తప్పనిసరిగా కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు. ఇక్కడ ఒకటేనండి, సినిమాలు చూసి ప్రభావం ఉంటుంది కానీ పూర్తిగా సినిమాల వల్ల అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాలో హీరో గారు ఫైట్ చేస్తారు. ఇంకా బాలకృష్ణ గారి గురించి అందరు హీరోలు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఎవరైతే ఇరగ తీసేస్తుంటారు, తెగ ఫైటింగ్లు చేస్తుంటారు. ఒకడిని విలని కొడితే ఎగిరిపోయి ఎక్కడో పడుతుంటాడు. ఇవన్నీ చూసి అభిమానులు సినిమా వరకే, బయటకు వచ్చి ఎవరైనా అట్లా ఫైట్ చేస్తారా? ఎవడు ఫైట్ చేయడు, ఏ అభిమాని ఫైట్ చేయడు. ఎందుకంటే బయట ఫైట్ చేస్తే మొదట చిన్న చెంపదెబ్బ కొడితే తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇట్స్ ఎ కేస్. చిన్న వ్యక్తిని మనం కొట్టడానికి మనకు అధికారం లేదు. వాడు కనుక నిజంగా కేసు పెడితే కేసు అవుతుంది, ఇల్లీగల్. సో సినిమాలో ఎక్కువ ఇల్లీగలే చూపిస్తున్నారు ఈ రోజున. మరి సినిమాలో కూడా మార్పు రావాలి కదా. అలాగే హీరోయిన్ ఎలాగ ఫైటింగ్లను బయట చేయరో ఇదంతా తెలుసుకోవాలి. అలాగే హీరోయిన్లో ఒక వస్త్రధారణ చేశారు, ఎక్స్పోజింగ్ చేశారు. అవి చూసి బయట ఎక్స్పోజింగ్ చేయకూడదు. ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. పులే నక్క నక్కే.